పాడిస్తారు. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది తీరనిది ఎడబాయనిది, మారనిది
హల్లెలూయా. స్తోత్ర 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 స్తోత్ర. పరిశుద్ధుడా 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 మీకే మహిమలు స్వామి. అబ్బా మీరే మా తోడుగా నడిపిస్తున్నారని నేను నమ్ముతున్నానయ్యా. పరలోకంలో నా తండ్రి రచ్చ ఈ దినములో మా కోసము పరలోకాన్ని తీయబడిన దేవునికి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అబ్బా ఇక్కడ ఆరాధించేదోడు నీ అభిషేకము, నీ ప్రసన్న, నీ గ్లోరీ ఇక్కడ దిగేలాగా సహాయం చేయండి రాజా. నీ బిడ్డల్లో స్వామి ఒక్కొక్క బిడ్డల్లో నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ వెలుగుతో నింపమని ప్రార్థిస్తున్నానయ్యా. అబ్బా పరిశుద్ధమైన దేవుడు మా మధ్యలో నడిపించేలాగా సహాయం చేయండి రాజా. నీ కృప ఇక్కడ ఉండేలాగా దీవించండి స్వామి. ఈ సమయంలో రాజా ప్రార్థించే ప్రతి ఒక్క స్థలంని మీరు ఆవరించుకునేలాగా సహాయం చేయండి రాజా. మీ కృప ఇక్కడ ఉండేలాగా సహాయం చేయండి రాజా. అబ్బా మీరుంటారని నేను నమ్ముతున్నానయ్యా, విశ్వాసిస్తున్నానయ్యా. ఎక్కడ ఇద్దరు కూడి నా నామం ఉంటుందో అక్కడ నేనుంటానని చెప్పిన దేవుడు ఈ సమయంలో ఇక్కడ ఉచ్చరించేలాగా సహాయం చేయండి రాజా. ఈ స్థలాన్ని మీరు ఆవరించుకునేలాగా సహాయం చేయండి. మీ కృప ఇక్కడ ఉండేలాగా కృపని దయచేయండి. యేసు క్రీస్తు నామములో ఇక్కడ మీ అభిషేకముతో నింపమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డలోనూ మీ అభిషేకముతో నింపమని ప్రార్థిస్తున్నానయ్యా. మీ కృప ఉండేలాగా సహాయం చేయండి రాజా. ఈ దినములో స్వామి అబ్బా మీకోసం ఆశపడుచుకోండి దినము రాజా. ప్రతి ఒక్క బిడ్డను మీరు స్తుతించేలాగా సహాయం చేయండి ప్రభా. అబ్బా ఎలా మేము ఆరాధిస్తున్నాము మా కుటుంబాన్ని అబ్బా ఇక్కడ ఉండే భూలోకంని కూడా మార్చేలాగా సహాయం చేయండి రాజా. అబ్బా ఈ పాపి పట్టుకుపోయిన భూలోకాన్ని స్వామి నీ రక్తంతో కడగబడమని ప్రార్థిస్తున్నానయ్యా. దేవాది దేవుని అభిషేకము ఈ భూమి ఉండేలాగా సహాయం చేయండి రాజా. దేవాది దేవుని కృప ఈ భారతదేశానికి ఇచ్చేలాగా సహాయం చేయండి రాజా. ప్రతి ఒక్క పాపిని మన తిరిగేలాగా కృపని దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. మీ వెలుగుతో ఈ భూలోకాన్ని తెరవబడండి ప్రభా. మీ పరిశుద్ధమైన రక్తంతో ప్రతి ఒక్క బిడ్డని కడగబడేలాగా సహాయం చేయండి రాజా. మీ కృప ఉండేలాగా సహాయం చేయండి. దయచేయండి ప్రభా. ఈ పాపి పట్టుకుపోయిన జనాన్ని కరుణించి రాజా మన తిరిగేలాగా కృపని దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అబ్బా కల్వరి శిలువ మీద మా కోసం రక్తం చెందిన దేవుడు ఈ సమయంలో పాపిని గురించి రాజా ఆ పాపిని మన తిరిగేలాగా సహాయం చేయండి. మన తిరిగేలాగా మీరు చేస్తారని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్క వెలుగు మీరు తెస్తారని నేను నమ్ముతున్నానయ్యా. అబ్బా మొక్కుల్లో ఉండే వెలుగుని ఆ వెలుగుకి మీరు తీసుకువస్తారని చెప్పినారయ్యా. దాని కొరకు నీకు స్తోత్రాలయ్యా. నీ బిడ్డలు ఎక్కడున్నా ఎలాగే బిడ్డలుగా మార్పరచాలని మీరు చెప్పిన వాళ్ళ జీవితాల్లో వెలుగుని ప్రార్థిస్తున్నానయ్యా. అబ్బా మబ్బులకి పోకుండా రాజా అబ్బా వెలుగేలాగా మీరు తీసుకురమ్మని నమ్ముతున్నానయ్యా, విశ్వాసిస్తున్నానయ్యా. మీ కృప సదాకాలం ఈ కుటుంబాన్ని బలపరచండి రాజా. బలపడతారని నేను నమ్ముతున్నానయ్యా, విశ్వాసిస్తున్నానయ్యా. స్తుతులు గణలు ప్రభావాలంతా ఒక్కడికే చెల్లించి రక్షకమైన యేసుక్రీస్తు ஒரு வசனத்தை படித்து பிறகு நாம் ஆராதனையில் கடந்து போகலாம். லூக்கா இந்த சுவிசேஷ புஸ்தகம் சொல்லுங்க, சொல்லுங்க. ಲೂಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 17ாம் அதிகாரம் 17ನೇ ಅಧ್ಯಾಯ 12ாம் வசனம் தொடங்கி 12ನೇ ವಚನದಿಂದ ಹಿಡಿದು 18 ವರೆಗೆ ವಾಸಿಗೆ ಕೇಳ್ಪೋம். 18ರವರೆಗೂ ಓದುವುದನ್ನು ನಾವು ಕೇಳೋಣ. பிறகு நாம் ஆராதிக்கலாம் கர்த்தரை. ಅದಾದ ಮೇಲೆ ನಾವು ದೇವರಿಗೆ ಆರಾಧಿಸೋಣ. லூக்கா 17ாம் அதிகாரம் 12வது வசனம் தொடங்கி சத்தமா படிங்க. 17 ಚೆದ್ದು ಅಲ್ಲಿಗೆ ಬಂದಾಗ 10 ಮಂದಿ ಕುಷ್ಠರೋಗಿಗಳು ಆತನ ಎದುರಿಗೆ ಬಂದು ದೂರದಲ್ಲಿ ನಿಂತು, ಯೇಸುವೇ, ಗುರುವೇ, ನಮ್ಮ ಮೇಲೆ ದಯವಿಡು ಎಂದು ಕೂಗಿ ಹೇಳಿದರು. ಆತನು ಅವರನ್ನು ನೋಡಿ, ನೀವು ಹೋಗಿ ಯಾಜಕರಿಗೆ ಮೈ ತೋರಿಸಿಕೊಳ್ಳಿರಿ ಎಂದು ಹೇಳಿದನು.
ಅವರು ಹೋಗುತ್ತಿರುವಾಗಲೇ ಶುದ್ಧರಾದರು. ಅವರಲ್ಲಿ ಒಬ್ಬನು ತನಗೆ ಗುಣವಾದದ್ದನ್ನು ನೋಡಿ ಮಹಾಶಬ್ದದಿಂದ ದೇವರನ್ನು ಕೊಂಡಾಡುತ್ತಾ ಹಿಂತಿರುಗಿ ಬಂದು ಯೇಸುವಿಗೆ ಪಾದಗಳಿಗೆ ಅಡ್ಡ ಬಿದ್ದು ಆತನಿಗೆ ಉಪಕಾರ ಸ್ತುತಿ ಮಾಡುತ್ತಿದ್ದನು. ಅವನು ಸಮಾರ್ಯದವನು. ಯೇಸು ಇದನ್ನು ನೋಡಿ 10 ಮಂದಿ ಶುದ್ಧರಾದರಲ್ಲವೇ, ಮಿಕ್ಕ 9 ಮಂದಿ ಎಲ್ಲಿ? ದೇವರನ್ನು ಸ್ತುತಿಸುವುದಕ್ಕೆ, தேவனை மையப்படுத்துவதற்கு ಈ ಅನ್ಯ ದೇಶದವನೇ ಹೊರತು ಇನ್ಯಾರು ಹಿಂತಿರುಗಿ ಬರಲಿಲ್ಲವೋವೇ? ஹalleluya. கர்த்தரை மையப்படுத்த சொல்லுங்க சகோதரியே. ದೇವರನ್ನು ಮಹಿಮೆ ಪಡಿಸಲು ஆமென். எத்தனை ஜனங்க இருக்கிறார்கள், ಎಷ್ಟೋ ಜನರು ಈ ಲೋಕದಲ್ಲಿದ್ದಾರೆ. ஆனால் அவர்களால் அவங்களை மையப்படுத்த முடியல. ಆದರೂ ಕೂಡ ಅವರು ದೇವರನ್ನು ಮಹಿಮೆ ಪಡಿಸಲು ಸಾಧ್ಯವಾಗಲಿಲ್ಲ. தேவனை மையப்படுத்த ದೇವರನ್ನು ಮಹಿಮೆ ಪಡಿಸಲು இந்த சிறு பிள்ளைகளை கர்த்தரை நாள்களுடன் பயன்படுத்திக் ಈ ಚಿಕ್ಕ கொள்வார்கள். ಮಕ್ಕಳನ್ನು ದೇವರು ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳಲಿ. ஆமென். ಆಮೆನ್. ஹalleluya. ಹಲ್ಲೆಲೂಯಾ. ஹalleluya. ಹಲ್ಲೆಲೂಯಾ. கர்த்தர் நல்லவர், ದೇವರು ಒಳ್ಳೆಯವರು, நடத்துவார். ಅವರು ನಡೆಸುತ್ತಾರೆ. மாம்ச ரீதியாய் அல்ல, ಮಾಂಸ ರೀತಿಯಲ್ಲಿ ಅಲ್ಲ, ஆவி ரீதியில் நடத்துவார். ಆತ್ಮಿಕ ರೀತಿಯಲ್ಲಿ ನಡೆಸುತ್ತಾರೆ. எத்தனை பேர் இருக்கிறாங்க ಎಷ್ಟೋ ಜನರು ಇದ್ದಾರೆ. நீதிமான்களை வெட்கப்படுத்தும்படியாக ನೀತಿವಂತರನ್ನು கர்த்தர் ನಾಚಿಕೆಗೆಡಿಸುವುದಕ್ಕಾಗಿ பைத்தில தெரிந்து கொள்கிறார். ದೇವರು ಹುಚ್ಚರನ್ನು ತಿಳಿದುಕೊಂಡಿದ್ದಾರೆ. ஒன்றுக்கும் இல்லாதவன் குப்பையிலிருந்து எடுத்து ಒಂದಕ್ಕೂ ಸಹಾಯ ಇಲ್ಲದವರನ್ನು ಕಸದಿಂದ ಎತ್ತಿ தூக்கி நிக்க வைக்கிறாரு. ಎತ್ತಿ இது ನಿಲ್ಲಿಸುವಂತವರಾಗಿದ್ದಾರೆ. ஆரம்பம் அற்பமா இருந்தா கூட ಇದು ಆರಂಭವು ಅಲ್ಪವಾಗಿದ್ದರೂ ಕೂಡ முடிவில் சம்பூர்ணமாக கர்த்தர் கொடுப்பார். ಮುಕ್ತಾಯದಲ್ಲಿ ಸಂಪೂರ್ಣವಾಗಿ ದೇವರು ಕೊಡುವಂತವರಾಗಿದ್ದಾರೆ. ஹalleluya. ಹಲ್ಲೆಲೂಯಾ. ஹalleluya. ಹಲ್ಲೆಲೂಯಾ. ஹalleluya. ಆಮೆನ್. praise god. ஆமென். ஹalleluya. ಹಲ್ಲೆಲೂಯಾ. நம்ம பாடுங்க. கர்த்தரை மகிமைப்படுத்து. ஃபர்ஸ்ட் சின்ன ஜெபம் பண்ணிக்கங்கம்மா. கட் பண்ணிட்டு இவங்க மட்டும் எடுப்போம். சரிங்க. ஹalleluya.